వన్ ఈజ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఒకసారి చూడండి, మనకి సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మెయిన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది టాప్ టు బాటమ్. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, 20 greater than 10 ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకెల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సో 4. సో ఈ కోడ్ రన్ చేస్తే 1 to 4 ఈజ్ ద అవుట్పుట్. సో Alt F9, ఎస్, Control F9, Alt F5. So 1 to 4 is the output. అదే మనం ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాం. సెమీకోలన్ ఇస్తే ఏమవుతుంది, ఈ కోడ్ రన్ చేస్తే వీ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎందుకంటే ఇఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఇది ఒక స్టేట్మెంట్ ఎల్స్ ఉంది, మిస్ప్లేస్డ్ ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఇఫ్ ఉండాలి, ఇఫ్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు నేను ఎల్స్ అనేది అంటే ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటుంది, ఇలా తీసుకుంటుంది. సో ఇఫ్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంది, ఎల్స్ రాస్తాం కాబట్టి ఓకే సెమీకోలన్ తీసేయాలి. ఆ సెమీకోలన్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజర్ కర్లీ బ్రేస్. ఇప్పుడు ఎల్స్ ఉంది, ఎల్స్కి ఇఫ్ లేదు, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, నేను కోడ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. సో 1 ప్రింట్ అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయినా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏం లేదు. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి 2, నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ 4. సో 1 to 4 వస్తుంది. Control F9, Alt F5, 1 to 4 వస్తుంది. ఓకే.